అధికారానికి వేళాయ లేకపోతే ముఖ్యమంత్రి సీటుకి వేళాయన చూడాలి. ఉగాది నాటికి లోకేష్ సీఎం అవుతారన్నటువంటిది గత 5, 6 నెలల నుంచి వినబడుతుంది. అది ఈ ఉగాదా? వచ్చే ఉగాదా? ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి 2.5 ఏళ్ళు అయిపోయినట్టు అవుతుంది. 2 ఏళ్ళు అయిపోతుంది. ప్రభుత్వం వచ్చింది క్రిందటి ఏడాది కాదు, 2024లో, క్రిందటి అంతకు ముందు ఏడాది 2024లో వచ్చింది, మే జూన్ టైంలో. మొన్నటి జూన్కి ఒకటి, ఇప్పుడు ఇంకొక జూన్ వచ్చేస్తే రెండోది అయిపోతుంది. ఏడాదిన్నర పూర్తయిపోయి 18 నెలలు పూర్తయి 20 నెలలు అయిపోయింది. ఇంకొక వచ్చే ఉగాది అంటే ఇంకొక ఏడాది మిగిలినట్టు అవుతుంది. కాబట్టి వచ్చే ఏడాదికి ఆగితే అప్పుడు 3 ఏళ్ళు అయిన తర్వాత ప్రభుత్వాన్ని దాదాపు 2 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు అయ్యాక అవుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. అలా కాకుండా ఈ ఏడాది ఉగాదికే ముఖ్యమంత్రి అవుతారా? ఒకటి, ఆయన అందరూ నాయకుల్ని పిలిపించుకుని మాట్లాడుతూ ఉంటాం. టోటల్‌గా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, వాళ్ళ కుటుంబాలతో సహా భోజనాలు పెట్టి, వాళ్ళకి చీరలు పెట్టి, వీళ్ళతో స్నేహంగా ఉంటూ, వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటూ గడుపుతూ ఉండటం, ఇదంతా మార్పుకి సంకేతం అన్నటువంటి పాయింట్ ప్రధానంగా వినబడుతుంది. అమిత్ షాతో పదే పదే కలుస్తుండటం, అలాగే ఢిల్లీలో మంత్రులతో, కేంద్ర మంత్రులతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉండటం, ప్రధానమంత్రి ఎట్లాగూ లోకేష్ అంటే పాజిటివ్గానే స్పందిస్తుండటం, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్తో సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేస్తూ ఉండటం, ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో లోకేష్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేయబోతున్నారా చూడాల్సి ఉంది.